హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు కర్రీ వచ్చేసి పీతల కూర అండి. పీతల పులుసు. పీతల పులుసులో మెయిన్గా వంకాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ సేమ్ ఫిష్కి ఎలా మసాలా అయితే పెడతామో సేమ్ ఫిష్ ప్రాసెస్లోనే చేయాలి. ఫిష్ వేస్తాం కదా, ఆ ప్లేసెస్లో క్రాబ్స్ పీతలు వేసుకోవాలండి. మసాలా అంతా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని వంకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కొంచెం మగ్గీలాగా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత కారం, సరిపడ్డ కారం, కొంచెం నాన్ వెజ్ కర్రీ కాబట్టి కారం ఎక్కువే పడుతుందండి. ఒక 3-4 స్పూన్స్ వేసుకుని కారాన్ని, అది కూడా బాగా వంకాయ ముక్కలకి పచ్చిమిరపకాయలు మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈలోపు చింతపండు నానబెట్టుకోవాలండి. పీతలకు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాం. పీతలన్నీ వేసుకుని దాంట్లో అవి పీతకు సంబంధించిన కాళ్ళు అవి ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకుని వేసుకోవాలండి. వేసుకుని అవన్నీ ఒకసారి ఆ కారం అంతా ఆ పీతలకు పట్టేటట్టు కలపాలండి. పీతలను చూసారు కదా, అలా క్లీన్ చేయాలి. అవన్నీ కలుపుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకున్న నీళ్ళుంటే ఫస్ట్ వాటర్తో కొంచెం కొన్ని బబుల్స్ వచ్చే వరకు మరిగించాలండి. మరిగిన తర్వాత చింతపండు రసం చేసుకుని ఆ చింతపండు గుజ్జును వేసుకోవాలండి. పులుపు సరిపడ్డది వేసుకోవాలండి. నాకు కొత్తిమీర అంటే ఇష్టం అండి, అందుకే ప్రతిసారి ఒకే కూరలో 2-3 సార్లు వేస్తూ ఉంటాను నేను. ఆ చింతపండు పులుపు అవి కొంచెం ములిగేటట్టు పీతలన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అలా కొంచెం తిప్పి, చేపలు కాదు పీతలే కాబట్టి డైరెక్ట్ స్పూన్తో తిప్పేయచ్చు. అదే చేపలు అయితే విడిపోతాయని క్లాత్ పెట్టుకుని తిప్పాలి. మూత పెట్టి ఒక క్షణం ఉంచి మళ్ళీ కొత్తిమీర వేసి పులుసు అంతా దగ్గరగా చిక్కగా మరిగిన తర్వాత వాటిని కట్టేయాలండి. కొంచెం చల్లారిన తర్వాత తింటే కూర చాలా బాగుందండి. కూర అయితే చాలా టేస్ట్గా ఉంది. వంకాయ ముక్కలు అయితే చాలా బాగున్నాయి, నోట్లో పెట్టుకున్నట్టునే కరిగిపోతున్నాయి. పీతల కూర రెడీ అండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నౌ.